గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక షంషేర్గా సంపాదించండి. కోవిడ్ తర్వాత దేశంలో కనిపించిన భారీ మార్పుల్లో ఒకటి షేర్ మార్కెట్లో మదుపరుల సంఖ్య గణనీయంగా పెరగడం. లాభదాయకంగా మారుతుందన్న ఆశతో స్టాక్స్లో పెట్టుబడి పెడుతున్న వారు కోకొల్లలు. నిజానికి షేర్ మార్కెట్ ఓ అవకాశాల గని, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అత్యాశకు పోయిన అదే అధాపాతాళానికి నెట్టేస్తుంది. విధంగా షంషేర్గా సంపాదించారు. షేర్ మార్కెట్లో కోవిడ్ తర్వాత కనిపించిన భారీ మార్పుల్లో ఒకటి షేర్ మార్కెట్లో మదుపరుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ విధంగా లాభదాయకంగా మారుతుందన్న ఆశతో స్టాక్స్లో పెట్టుబడి పెడుతున్న వారు కోకొల్లలుగా. నిజానికి షేర్ మార్కెట్ అవకాశాలు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అత్యాశకు పోయిన అదే అధాపాతాలను నెట్టేసి విధంగా షేర్ మార్కెట్లో లాభాలు వస్తున్నాయి. ఈ విధంగా కోవిడ్ తర్వాత ఇందులో పెట్టుబడి పెట్టే వాళ్ళు పెరుగుతున్నారు. ఈ విధంగా దీని ద్వారా కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. అదేవిధంగా ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా అత్యాశకు పోయినా ఈ విధంగా అదే పాతాళానికి అంటే నష్టాలు గురి ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు జాగ్రత్త వహించకపోతే. మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో సాగుతుందనుకుంటున్న వేళ కొత్త సంవత్సరంలోనూ మదుపరుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో ఉన్న అవకాశాలేంటి, ఈ క్రమంలో ఉన్న రిస్కులేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, షేర్ మార్కెట్లో లాభాలు గడించాలంటే ఏం చేయాలో విశ్లేషిస్తున్న ఈనాడు ప్రత్యేక కథనం. ఈ విధంగా షేర్ మార్కెట్లో లాభాలు గడించాలంటే ఏ విధంగా పెట్టుబడి పెట్టాలన్న విధంగా ఇక్కడ వివరాలు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు ఈనాడు కథనంలో. సామాన్యుల చుట్టం, నిస్సహాయకులకు అండగా న్యాయ సహాయ వ్యవస్థ, 18 లక్షల ఎకరాల పార్ట్ బి భూముల హక్కులను మార్గం సుగమం, 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్లోని అర్హులకు పట్టాలు, కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ల్యాండ్ ట్రైబ్యునల్లు, జిల్లా స్థాయిల్లో సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీళ్ల వ్యవస్థ, ROR 2024 చట్టంలో అనేక కొత్త అంశాలు. ఈ విధంగా ధర్నీ ప్లేస్లో భూమాత పేరుతో ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ROR చట్టంలో వివిధ సడలింపులు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా భూ సమస్యలు ఏదైనా ఉన్నా కోర్టు మెట్లు ఎక్కకుండా కోర్టు దగ్గరికి వెళ్లకుండా భూ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఇందులో తీసుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు. అనేక విధానాలు. భూ సమస్య పరిష్కారానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో, ఎలా సాయం పొందాలో తెలియని సామాన్య రైతులకు కూడా ఉచిత న్యాయ సహాయాన్ని ప్రభుత్వమే అందించేలా కొత్త ROR చట్టం దోహదపడనుంది. అసైన్డ్ భూములకు, పాస్ పుస్తకాలు, ఇనాం భూములకు హక్కులు, పార్ట్ బిలో చేర్చిన భూముల సమస్యల పరిష్కారానికి దారి చూపనుంది. ప్రజావాణి కార్యక్రమంలో రైతుల నుంచి వచ్చిన సమస్యలపై పరిశీలన చేసిన ప్రభుత్వం ROR 2024 చట్టంలో పరిష్కార మార్గాలను చూపింది. ఈ నేపథ్యంలో ROR 2020 ధరణి, ROR 2024 భూభారతి చట్టాల మధ్య ఉన్న సారూప్యతలు, వ్యత్యాసాలు, కొత్తగా పొందుపరిచిన సెక్షన్లు, రద్దయిన వాటిపై విశ్లేషణాత్మక కథనం. ఏ చట్టం ఏం చెబుతుందో 10వ పేజీలో ఇచ్చారు. ఈ విధంగా భూ సమస్యలు ధరణి ద్వారా ఏమైనా సమస్యలు ఇప్పటివరకు ఎదుర్కొంటున్నారో ఈ విధంగా ప్రజాభవన్లో రైతులు తమ సమస్యలు తెలియజేసినారు. వాటికి అనుగుణంగా కొత్త ROR చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా కోర్టు మెట్టకుండా ఎక్కడికి వెళ్ళాలో ప్రభుత్వమే సలహాలు సామాన్య రైతుకు సలహా ఇచ్చే విధంగా ఆ విధంగా పరిష్కారమయ్యే భూ సమస్యలు ఈజీగా పరిష్కారం అయ్యే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినామన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. లాలయ్య నిరుపేద రైతు, ఎకరం ఇనాం భూమి ఉంది, ఏళ్ల తరబడి సాగు చేస్తున్నారు. 2017 సెప్టెంబర్ ముందు వరకు పాస్ పుస్తకం ఉంది. భూ దస్త్రాల ప్రక్షాళన, ఆ తర్వాత వచ్చిన ROR చట్టంతో కొత్త పాస్ పుస్తకం రాలేదు. కనీసం ధరణిలో పేరు, భూమి వివరాలు కూడా లేవు. వాటి కోసం ఇన్నేళ్లుగా తిరగని కార్యాలయం లేదు. ఇప్పటి కొత్త చట్టంతో జిల్లా స్థాయిలోనే పాస్ పుస్తకం అందే అవకాశం ఏర్పడింది. ఈ విధంగా ఇంతకుముందు ధరణి పేరుతో ఈ విధంగా ఎవరికైతే పాస్ పుస్తకం అందలేదో ఈ విధంగా ఈ ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళందరికీ ఇప్పుడు ఈ చట్టం ద్వారా సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. మడెప్ప అనే రైతు తన పేరున నమోదైన అదనపు విస్తీర్ణాన్ని తొలగించాలని రాసిచ్చినందుకు అధికారులు 2019లో ఆయనకు చెందిన 4.30 ఎకరాలను కూడా ధరణి నుంచి తొలగించింది. వేరే వారి పేరుపై చేర్చారు. తిరిగి ఆయన ఖాతాలు చేర్చడానికి పాత చట్టంలో వెసులుబాటు లేకపోవడంతో ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. కొత్త చట్టంతో జిల్లా స్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. విధంగా అదనంగా ఇతరుల భూమి ఆయన పేరు మీద రిజిస్టర్ కావడంతో అది తొలగించాలని చెప్పిన అధికారులకు ఈ విధంగా మొత్తం ఆయన పేరు మీదనే భూమి లేకుండా మార్చేశారంటే ఈ విధంగా
ఇంకా దాన్ని మళ్ళీ తన పేరు మీదకి చేర్చుకోవడానికి ఇక్కడ కొత్త చట్టంలో అమలుకు సాధ్యం లేక ఇక్కడ మార్పులు చేయడానికి వీలు లేకుండా ఇప్పటి వరకు ఈ కొత్తగా తీసుకొచ్చిన చట్టం ద్వారా వీలవుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ మనం చూడు, వాచస్పతి భారతావనిపై చెరగని కృతి, శత జయంతి సందర్భంగా విలక్షణ రాజకీయ దురంధరుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిపై ప్రత్యేక కథనాలు, రాజనీతిజ్ఞుడికి కృతజ్ఞతాంజలి ప్రధాని మోడీ వ్యాసం. ఈ విధంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిపై ప్రత్యేక కథనాలు, శత జయంతి సందర్భంగా విలక్షణ రాజకీయ దురంధరుడు ఆయన గురించి మాట్లాడేగా చూసుకోవచ్చు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిపై ఇక్కడ ప్రధానమంత్రి వివిధ ఆయన గురించి వివరాలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఆయన రాజకీయంగా ఏమేమి పదవులు చేపట్టిండి, ఈ విధంగా ఏ విధంగా సేవ ఆయన చేసిండు అన్నట్టుగా ఇక్కడ ప్రధాని వివరించినట్టుగా చూసుకోవచ్చు ఆయన గురించి. రేవతి మరణించినట్లు థియేటర్లో నాకెవరూ చెప్పలేదు, పోలీసుల అనుమతి నిరాకరణపై సమాచారం లేదు, ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తా. సంధ్యా థియేటర్ ఘటనపై సినీ నటుడు అల్లు అర్జున్. చిక్కడపల్లి ఠాణాలో 3 గంటలకు పైగా విచారణ, 20 ప్రశ్నలు సంధించిన పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోకి వెళ్తున్న అల్లు అర్జున్. ఈ విధంగా పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అక్కడ సంధ్యా థియేటర్లో మరణించిన మహిళ తొక్కిసలాటలో భాగంగా మరణించిన రేవతి మరణానికి కారణం అల్లు అర్జున్గా భావిస్తూ అతన్ని A11 నిందితుడిగా భావించి ఈ విధంగా పోలీస్ స్టేషన్కి విచారణకు పిలిచినట్టుగా చూసుకోవచ్చు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఈ విధంగా వివిధ 20 ప్రశ్నలు అడిగి ఆయన గురించి వివిధ వివరాలు సేకరించినట్టుగా చూసుకోవచ్చు పోలీసులు అల్లు అర్జున్ నుంచి. ఈ విధంగా ఎప్పుడు విచారణకు పిలిపించినా నేను సహకరిస్తా అన్నట్టుగా ఆయన చెప్తూ ఈ సందర్భంగా. చైనా దురాక్రమణ, మణిపూర్ అంతర్యుద్ధంపై చర్చ జరగాలి, అదాని వంటి కంపెనీలతో ఒప్పందాల రద్దు, రాష్ట్ర పరిధిలో ఉండదు. నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకావిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చైనా దురాక్రమణ, మణిపూర్ అంతర్యుద్ధంపై చర్చ జరగాలి, అదాని వంటి కంపెనీలతో ఒప్పందాల రద్దు రాష్ట్ర పరిధిలో ఉండదు. ఈ విధంగా అదాని వంటి కంపెనీలతో ఒప్పందాలపై రాష్ట్ర పరిధిలో ఉండదు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. అయితే చైనా దురాక్రమణ, మణిపూర్ అంతర్యుద్ధంపై చర్చ జరగాలి అన్నట్టుగా కూడా అసెంబ్లీలో పార్లమెంట్లో చర్చ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టు చూసుకోవచ్చు. నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకావిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ అంశాలపై మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ క్రిస్మస్కి ప్రతి వేడుకను స్పెషల్గా జరుపుకోండి, 15,000 సత్వర వరకు డిస్కౌంట్. విధంగా డిజిటల్ సంతోషాల బహుమతి, రిలయన్స్ డిజిటల్ పర్సనలైజింగ్ టెక్నాలజీ. విధంగా రిలయన్స్ డిజిటల్ వాళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది, ఆఫర్స్ ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.